లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు. ధనవంతుడు లాజరును గూర్చిన ఉపమానం. లాజరు అంత పేదరికంలో ఉన్నాడు. అతని అనారోగ్యాన్ని బట్టి కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతున్నాయి. తర్వాత ప్రభు వారి ఇరువురి మరణాన్ని గురించి చెబుతూ అన్నాడు, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ కొనుక్కోబడ్డాడు. లాజరు చనిపోయాడు. దేవదూతలు వచ్చారు అబ్రహాము దగ్గరికి, అంటే భక్తులు పరిశుద్ధులు ఉండేటువంటి ఆ పరదేశంలోనికి కొనుక్కోబడ్డాడు. తర్వాత ఒక ఐరానికల్గా వ్రాయబడింది ఒక మాట 22వ వచనంలో, ఐశ్వర్యవంతుడు కనుక స్నేహితులు ఉంటారు కనుక ఈ ఆఖరి అంత్యక్రియలు అంటారే, ఇవన్నీ చాలా ఘనంగా జరిగినాయి. గ్రాండ్ సెండ్ ఆఫ్ టు హెల్ ఇచ్చారు అతనుకు. అతను పాతాళానికి వెళ్ళాడు. లాజరు పరదేశంలో ఉన్నాడు. పాతాళంలో యాతన ఉంది, అగ్ని జ్వాలలు ఉన్నాయి. అక్కడ యాతన పడుతూ కనులెత్తి చూశాడు. అబ్రహాము భుజాన్ని ఆనుకుని ఉన్నాడు. ఒకప్పుడు పేదగా ఉండేటువంటి అనారోగ్యంతో ఉండేటువంటి లాజరు ఎంతో నెమ్మది పొందుతూ ఆరోగ్యంతో హాయిగా ఉన్నాడు. అబ్రహాముని పిలిచాడు, తండ్రివైన అబ్రహామా, మా ఊరివాడే కదా, అతన్ని పంపించు. వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజర్ను పంపించు, నేను అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, నా కుమారుడా, బ్రతికిన కాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించావు. లాజరు కష్టం అనుభవించాడు. ఇప్పుడు అతను ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి వీలు లేదు. అలాగా అంటే నాకు ఒక ఉపశమనం లేదా? ఇంతేనా నా స్థితిక? నిరంతరం ఇక్కడ అగ్నిజ్వాలలో కాలవలసిందేనా? అలాగైతే కనీసం నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వారైనా ఇక్కడికి రాకుండా ఉండడానికి లాజర్ను పంపించు, వారు అప్పుడు మారు మనసు పొందుతారు అన్నాడు. అబ్రహాం అన్నాడు, లేదు, అక్కడ భూమి మీద మోషే ఇతర ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినాలి అంటే అలాగనొద్దు అబ్రహామా. మృతుల్లో నుంచి ఎవరైనా వెళితే అప్పుడు వాళ్ళు నమ్ముతారు. ఇదిగో మీ బ్రదర్ని చూసాం, పాతాళంలో యాతన పడుతున్నాడు, అతను వేడుకుంటే ఇదిగో అబ్రహాం నన్ను పంపించాడు అని సాక్ష్యం చెబితే మా అన్నలు నమ్ముతారు, మా తమ్ముళ్ళు నమ్ముతారు అన్నాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, నమ్మనటువంటి వాళ్ళకు ఎన్ని సూచక క్రియలు ఇచ్చినా వారు నమ్మరు అన్నాడు. ఇది ప్రభు చెప్పిన ఉపమానం. దీంట్లోని కొన్ని ఆత్మీయ పాఠాలు మనం త్వరగా గ్రహిద్దాం. ధనవంతునికి లాజరునికి ఉండే తేడాలు చూద్దాం. ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళాడో చూద్దాం. ఎప్పుడు ఒక వ్యక్తి నరకానికి వెళతాడు, ఎప్పుడు ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి అర్హుడు అవుతాడు, ఆ విషయాలు ఈరోజు మనం బాగా స్పష్టంగా అర్థం చేసుకుందాం. దేవుడు మనకు సహాయపడుగాక. మొదటిది, ధనవంతునికి లాజరుకు ఉండే తేడా. మొదటిది, ధనవంతుడు ఈ లోకంలో చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వాడు, కానీ అతని పేరు బైబిల్లో వ్రాయబడలేదు. అయితే లాజరు దరిద్రుడు, అతని పేరు కూడా సాధారణంగా ప్రజలు పట్టించుకోరు. అతని పేరు ప్రభు ఇక్కడ వాడుతున్నాడు. ఐ బిలీవ్ దట్ గాడ్ హెస్ డెలిబరెట్లీ అవాయిడెడ్ నేమింగ్ ద రిచ్ మ్యాన్ బికాస్ హీ డజంట్ కేర్ హౌ ఎవర్ రిచ్ హీ ఈజ్. లాజర్ పేరు రాయబడింది. ధనవంతుని పేరు ఊరంతా పరిచయమే, కానీ ప్రభు దాన్ని ఏమి లెక్క చేయలేదు. మన పేరు పేపర్లో కాదు రావాల్సింది, మన పేరు చర్చ్ రిజిస్టర్లో కాదు ఉండవలసింది, మన పేరు ఓటర్ల జాబితాలో కాదు ఉండవలసింది, మన పేరు పరలోకమందున జీవగ్రంథంలో ఉండాలి. అప్పుడే మనకి పరలోకం. ఈ ప్రపంచమంతా మనం పేరు ప్రఖ్యాతులు గాంచిన పరలోక జీవగ్రంథంలో మన పేరు నమోదు కాకపోతే వ్యర్థం. ఈ పేరు ప్రఖ్యాతులు మనల్ని రక్షించవు.
మనకు ఊరు వారందరూ తెలిసిన మన పేరు చెబితే తెలియని వాళ్ళు మన జిల్లాలో మన రాష్ట్రంలో లేకపోయినా, పరలోక జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే, all the fame and name that we have on earth is of no use. ఈ లోకంలో కాదు మన పేరు సంపాదించాల్సింది, ఇక్కడ కాదు మన పేరు రిజిస్టర్ చేయించుకోవాల్సింది, ఆ జీవ గ్రంథంలో మన పేరు నమోదు అవ్వాలి. లాజరు అనే పేరుతో పిలువబడుతున్నాడు. ఒక అడుక్కునే అతని పేరు మనం ఎప్పుడు అడగం, అతని పేరు ఎవరు పట్టించుకోరు. అంత హీన స్థితిలో ఉండేటువంటి లాజరు పేరు ప్రభు మెన్షన్ చేస్తున్నాడు. ఎంత విలువగా ఇచ్చాడో చూడండి లాజరు పేరును ప్రభు. రెండవ తేడా, ధనవంతుడు చాలా ఆస్తిపరుడు. అతని ఇంటి వాకిట ఒక అడుక్కునేవాడు బ్రతికగలుగుతున్నాడు అంటే చాలా పెద్ద బంగళా ఉంటుంది, చాలా పెద్ద కాంపౌండ్ వాల్, బయట ఒక అడుక్కుని అతను బ్రతికేస్తున్నాడు. మిగిలిపోయిన దాంతో బ్రతుకుతున్నాడు, పడేసిన దాంతో బ్రతకగలుగుతున్నాడు. చాలా ఆస్తిపరుడు. ఈ లోకంలో బిల్డింగ్ ఉంది అతనికి, ఈ లోకంలో పెద్ద బంగళా ఉంది, ఈ లోకంలో గొప్ప ఆస్తి సంపాదించాడు. ఎంతోమందికి చేతకానటువంటి విస్తారమైన ఆస్తి సంపాదించే ఈ నిపుణత అతనిలో ఉంది. కానీ పాతాళంలో బాధపడుతున్నాడు. ఒక ఆయన ఇంటికి స్నేహితుడు వచ్చాడు. 5వ అంతస్తు పైకి తీసుకెళ్ళి స్నేహితునితో ఆ ధనవంతుడు అంటున్నాడు, స్నేహితుడా చూడు, తూర్పు దిక్కు, పడమర దిక్కు, ఉత్తర దక్షిణాలు చూడు, నీ కను చూపు మేర పొలాలన్నీ నావే, ఆ ఇల్లు, అక్కడ ఫ్యాక్టరీ, ఇవన్నీ నాయే అని గర్వంగా చెప్పుకున్నాడు. అలాగా స్నేహితుడా, నువ్వు ఎంత సంపాదించగలిగావా? నేను సంతోషిస్తున్నాను. అయితే నన్ను ఒక్క ప్రశ్న అడగని అన్నాడు స్నేహితుడు. ఏంటి? భూలోకంలో నువ్వు ఇంత స్థలం సంపాదించావు, ఒకప్పుడు విడిచిపెట్టాలి. అదే పరలోకంలో ఎంత స్థలం సంపాదించావు అని అడిగాడట. ఆలోచనలో పడ్డ ఈ ధనవంతుడు ఒప్పుకున్నాడు, ఒక అంగుళం కూడా పరలోకంలో నాకు స్థలం లేదు అని. ఈ లోకంలో ఆస్తి ఈ లోకం కోసమే. ఒట్టి చేతులతో వస్తాం, ఒట్టి చేతులతో వెళ్ళిపోతాం, ఒంటరిగా వస్తాం, ఒంటరిగా వెళ్ళిపోతాం. ఈ లోక ఆస్తిని నమ్ముకొని పరలోక రాజ్యాన్ని మనం నిర్లక్ష్యం చేయడం మన అజ్ఞానానికి నాంది. పరలోక రాజ్యంలో సంపాదించాలి, అది స్థిరమైన నివాసం. పరలోక రాజ్యమే మన ఇటర్నల్ హోమ్. అక్కడ మనం ఆస్తి సంపాదించుకోవాలి. ఇది అందరూ విడిచిపెడతాం. ఒక ఆమె చనిపోయినప్పుడు ఈ చెవి రింగు తీయడానికి రాకపోతే మిగతా అక్క చెల్లెళ్ళు అడిగినప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత దీంట్లో భాగం అడుగుతారని రాకపోతే చెవి చీరుకుపోయేటట్టు లాగేసింది ఆమె కుమార్తె. ఉంచరు, ఒకళ్ళు ఉంచినా ఎంతవరకు మనం తీసుకెళ్ళేది? సంపాదించవలసింది ఆస్తి, స్థలం, అర్హత పరలోకంలో. ధనవంతునికి ఈ లోకంలో పేరుంది, కానీ జీవగ్రంథంలో పేరు లేదు, పాతాళంలో ఉన్నాడు. ధనవంతునికి ఈ లోకంలో విస్తారమైన ఆస్తి ఉంది, కానీ పరలోకంలో అంగుళం స్థలం కూడా లేదు, నరకంలో ఉన్నాడు. మూడోది, ధనవంతుడు ఊదా రంగు వస్త్రాలు, సన్నపు నార బట్టలు, చాలా విలువైనటువంటి వస్త్రాలతో ఉన్నాడు ఈ లోకంలో. కానీ దేవుని ఎదుట నిలబడ్డానికి కావలసినటువంటి రక్షణ, నీతి అనే వస్త్రం అతనికి లేదు, అందుకే పాతాళంలో ఉన్నాడు. ఒక వ్యక్తిని కలవడానికి మనం బట్టలు ధరించి ఎదుటికి వస్తాం. దేవుని కలవడానికి కూడా, దేవుని ఎదుట నిలబడడానికి కూడా దేవుడే ఇచ్చినటువంటి ఆ పెండ్లి వస్త్రం, రక్షణ వస్త్రం, ఆ ప్రశస్తమైన నీతి వస్త్రాన్ని మనం కలిగి ఉంటేనే కానీ ఆయన్ని ఫేస్ చేయలేం, ఆయన ఎదుర్కోలేం. 15వ కీర్తనలో మొదటి వచనంలో ఏమని ఉంటుందంటే, యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని. దేవుని దగ్గరికి మనం ఎవరు వెళ్ళలేం, ఆయన దగ్గర మనం ఎవరు నివసించలేం. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం. సూర్యుడు పార్టీ ఇచ్చాడట, ఇన్వైట్ చేశాడు, ఎవరు వెళ్ళగలరు? సూర్యుడు పార్టీ ఇస్తే ఎవరైనా వెళ్ళగలరా? విందు చేస్తే, ఆహ్వానిస్తే ఎవరైనా వెళ్ళగలరా? ఇప్పుడు వెళ్ళినా అక్కడ ఎవరైనా
నివసించగలరా? సమీపింపురాని తేజస్సులో దేవుడు మాత్రం నివసిస్తున్నాడు. సూర్యునే కలుగు చేసిన దేవుడు ఇంకెంత మహిమా స్వరూపం చూడండి. ఆయన దగ్గరికి మనం ఆయన ఇచ్చే వస్త్రం, ఆయన ఇచ్చేటువంటి అంటే గ్లోరీ ప్రూఫ్ ఏమో, అంటే ఆయన మహిమను తట్టుకుంటూ ఆయనతో పాటు జీవించగలిగిన ఆ వస్త్రం ఆయన ఇస్తేనే కానీ మనం ఆయన ఎదుట నిలవలేం. ఈ లోకంలో కాదు మనం విలువైన వస్త్రాలు సంపాదించుకోవాల్సింది. పరలోక రాజ్యంలో దేవుని ఎదుట నిలబడడానికి మనకు అర్హతనిచ్చే రక్షణ అనేటువంటి, నీతి అనేటువంటి ఆ ప్రశస్తమైన వస్త్రాన్ని మనం పొందాలి. మరొక విషయం, పాతాళంలో నుండి ధనవంతుడు కేకలు వేస్తున్నాడు. అబ్రహాముని చూసి అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా. అబ్రహాము తండ్రి అని పిలుస్తున్నాడు పాతాళం నుంచి ధనవంతుడు. అంటే వంశం లేకపోతే జాతి రీత్యా అతను యూదా వంశంలో నుంచి వచ్చినటువంటి వాడే ధనవంతుడు. తండ్రి పరలోకంలో ఉన్నాడు, కుమారుడు పాతాళంలో ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి. మనల్ని పరలోక రాజ్యానికి చేర్చేది మన వంశం కాదు, మన కులం కాదు, మన మతం కాదు, మన కుటుంబం కాదు, మన బ్యాక్గ్రౌండ్ కాదు. సేవకునికి పుట్టినంత మాత్రాన సేవకుడు అవడు, విశ్వాసికి పుట్టినంత మాత్రాన విశ్వాసికి అవరు. ఒక మిస్ నోమర్ అంటారు, ఒక తప్పు మాట ఏంటి అంటే పుట్టు క్రైస్తవులు మేము అంటారు. There is a misnomer. There is nobody on earth who is a born Christian. Nobody becomes Christian by birth. ఎవరు పుట్టుకతో క్రైస్తవులు అవరు. ఒక డాక్టర్ గారికి పుడితే డాక్టర్ అయిపోతాడా? నో. అలాగే ఒక విశ్వాసికి పుడితే విశ్వాస ఆటోమేటిక్గా అవ్వడు. పుట్టు క్రైస్తవులు లేరు, పుట్టు పాపులే ఉన్నారు. తండ్రి పరలోకంలో ఉన్నాడు, కుమారుడు నరకంలో ఉన్నాడు. ఇట్ ఈస్ పాసిబుల్. తండ్రిని బట్టి పరలోకం వెళ్ళాం, వంశాన్ని బట్టి పరలోకం వెళ్ళాం, కుటుంబాన్ని బట్టి పరలోకం వెళ్ళాం. డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలి అంటే ఎదిగిన తర్వాత తనకు తనగా నిర్ణయం తీసుకుని దానికి ట్రైన్ అయ్యి క్వాలిఫై అయితే అప్పుడు అతను డాక్టర్ అవుతాడు. అలాగే నిజమైన క్రైస్తవులు ఎవరు అంటే స్వతంత్రంగా ప్రభు నాకు కావాలి అని ప్రభువును హృదయంలో అంగీకరించి వ్యక్తిగతంగా వారికి వారు ప్రభువును అంగీకరిస్తేనే వారు క్రైస్తవులు అవుతారు. తండ్రి పరలోకంలో ఉన్నాడు, కుమారుడు ధనవంతుడు నరకంలో ఉన్నాడు. కనుక మన వంశం కానీ, మన బ్యాక్గ్రౌండ్ కానీ, మన క్రిస్టియన్ అంటే బ్రాటప్ కానీ, ఆల్ దీస్ థింగ్స్ డోంట్ టేక్ అస్ టు హెవెన్. మరొక విషయం, ఇక్కడ ఒక వింతైన విషయం ఉంది. ఏంటి అంటే ఈ ఉపమానంలో మారు మనస్సు అనే మాట ఒక్కసారే వాడబడింది. ఆశ్చర్యరీతిగా అది ఎవరు వాడారో తెలుసా? మీరు చూసి చెప్పండి. ప్రభు చెప్పినటువంటి ఈ ఉపమానంలో మారు మనస్సు అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి భక్తి లక్షణం, భక్తిలో అనుభవం, దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అబ్రహాం బోధిస్తున్నాడు కదా, నువ్వు మారు మనసు పొందు అని. అవునే, ఎవరు మాట్లాడుతున్నారు మారు మనసు గురించి? మారు మనసు గురించి ఎవరు ప్రస్తావిస్తున్నారు? ఒక్కసారి వాడబడింది, అది ఎవరు వాడుతున్నారు? చదవండి 30వ వచనం. అందుకు అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. మారు మనసు గురించి ధనవంతుడు పాతాళంలోంచి మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యంగా లేదా? ధనవంతునికి అక్కడ అబ్రహాము బోధించలేదు. ధనవంతుడే పాతాళంలో నుండి మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు. ఏమనంటే, ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇవ్వడానికే నా తండ్రి ఇంటికి వారిని పంపు అంటే సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యాన్ని ప్రజలు నమ్మాలి. విని నమ్మితే వారు మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే ఏం కలుగుతుంది? ధనవంతుని ఉద్దేశం ఏంటి?
తన సహోదరులు మారు మనసు పొందాలని ఎందుకు అనుకున్నాడు? ఏమండి, వాళ్ళు ఇక్కడికి రారు అని, తన స్థానంలోనికి పాతాళంలోనికి రాకుండా ఉంటారని ధనవంతుడు అబ్రహాముకి బోధ చేస్తున్నాడు. అంటే మారు మనసు పొందాలి, పాతాళాన్ని తప్పించుకోవాలంటే అని ఎవరికి తెలుసు? ధనవంతుడికి బాగా తెలుసు. కానీ పొందాడా? పొందలేదు. మారు మనసు గురించి తెలుసుకున్నా పొందలేదు. కాబట్టి ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. మనకి బైబిల్ మొదటి నుంచి ఆఖరి వరకు తెలిసి ఉండవచ్చు, కానీ మనం పొందకపోతే మారు మనసు అనే అనుభవాన్ని పరలోకం మంది కాదు. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ టు నో అబౌట్ గాడ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో గాడ్. మారు మనసు గురించి తెలుసుకోవడం కాదు, మారు మనస్సును అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. పౌలు భక్తుడు అదే అన్నాడు, సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం చేత మీరు రక్షింపబడ్డారంటాడు. కనుక అనుభవ జ్ఞానం కావాలి, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ కావాలి, మారు మనసు పొందాలి. మారు మనసు గురించి తెలుసుకున్నాడు ధనవంతుడు, పొందలేదు, పాతాళంలో ఉన్నాడు. ఇట్ ఈస్ నో గుడ్ నోయింగ్ అబౌట్ గాడ్, ఇట్ ఈస్ నో గుడ్ preaching about God, it is no good knowing about the scriptures. It is absolutely essential that we repent. ధనవంతుడు చనిపోయాడు, అతన్ని పాతి పెట్టారని ఉంది. లాజరు గురించి ఏమేమి రాయలేదు. ధనవంతుడు కాబట్టి టపాకాయలు పేలుస్తూ లారీ మీద ఇంత పెద్దగా టేబుల్ అరేంజ్ చేసి దాని మీద పువ్వులతో అలంకరించి చాలా ఘనంగా తీసుకెళ్తున్నారు. ఎక్కడికి? ఈ సెండ్ ఆఫ్ ఎక్కడికి? గ్రేట్ సెండ్ ఆఫ్, గ్రేట్ ఫేర్వెల్ టు హెల్. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత నువ్వు తన్నుకున్నా గింజుకున్నా, అతని గురించి నువ్వు కోట్లు ఖర్చు పెట్టి కర్మకాండలు చేసినా, ఆఖరికి ప్రార్థనలు చేయించిన, చచ్చినవాడు పాతాళానికి వెళ్తే పాతాళంలోనే ఉంటాడు, పరలోకానికి వెళ్తే పరలోకంలోనే ఉంటాడు. ఒకసారి మీటింగ్కి వెళ్ళాను జ్ఞాపకార్థ కూటానికి. ఒక బ్రదర్ని ప్రార్థన చేయమంటే, దేవా చనిపోయిన ఆత్మకు శాంతి దయచే ప్రభు అని అడుగుతున్నాడు. నువ్వు చేసే ప్రార్థనలకి చచ్చిపోయినాడు పాతాళంలో ఉంటాడు, శాంతి కలుగుతుందా? పరలోకం చేస్తాడా? ఇట్ ఈస్ మీనింగ్లెస్ టు ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ ద డెడ్ పీపుల్. శాంతి కోసం ప్రార్థనలు అంటారే, చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం, దట్ ఈస్ అబ్సల్యూట్లీ మీనింగ్లెస్. ఇట్ ఈస్ అబ్సర్డ్. వెరితనంతో చేసేవే ఆత్మశాంతి కోసం చేసే ప్రార్థనలు. ధనవంతుడికి ఏదో డబ్బుండి తన వెనకాల ఉన్నటువంటి వారు ఎన్నో చేసుంటారు, ఎన్నో మంత్రాలు చదివించుంటారు, లేదా అతని యూదా మత నిష్ఠను బట్టి ప్రధాన యాజకుడు వచ్చి ఎన్నో చేసి ఉంటాడు. ది బర్నింగ్ హెల్ అని ఒక వీడియో క్యాసెట్ ఉంది మా తణుకులో లైబ్రరీలో. ఆ క్యాసెట్లో నరకాన్ని గురించి కొద్దిగా చిత్రీకరించారు. దాంట్లో ధనవంతుడు చనిపోయినప్పుడు ప్రధాన యాజకుడు వస్తాడు, వచ్చి అంటాడు, ఇతను చాలా మంచివాడు, ఈ మధ్య పేదల సహాయం నిమిత్తం ₹1,00,000 దానం చేశాడు, ఐఎమ్ ష్యూర్ హీ ఈజ్ ఇన్ హెవెన్ అంటున్నాడు, సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాడు. ఎక్కడున్నాడు ధనవంతుడు? పాతాళంలో ఉంటే అతని కోసం ప్రధాన యాజకుడు వచ్చి ప్రార్థన చేసి అతని ఆత్మకు శాంతి కలిగేసింది అని సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాడు. చనిపోయిన తర్వాత నువ్వు ప్రార్థనలు చేసినా, కర్మకాండలు చేసినా, నువ్వెన్ని చేసినా, బ్రతికుండగా ప్రభుని నమ్మకపోతే చనిపోయిన వ్యక్తి పాతాళంలోనే ఉంటాడు. ఒక సంఘపు వారు ఏం చెబుతారు అంటే, ఇది చాలా క్రూషియల్ ఇష్యూ, అందుకనే నేను దీన్ని ఎత్తి చెప్పాల్సి వస్తుంది. ఏంటి అంటే, ఒక సంఘపు వారు చెప్పేది ఒక భయంకరమైన దయ్యాల బోధ. ఏంటి అంటే, పాతాళంలో కూడా బోధ ఉంటుంది అంటారు. దేవదూతలు పాతాళానికి వచ్చి నరకంలో పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలకు బోధ చేస్తే అక్కడ కూడా నమ్ముకుని పరలోకం వెళ్ళిపోవచ్చట. అలాంటప్పుడు ఇక్కడ మనం నమ్ముకోవడం ఎందుకు? ఇక్కడ ఇష్టానుసారంగా జీవించవచ్చు కదా. ఆయన పాతాళంలో బోధ ఉంటుందంటారే, ఇది అవివేకం.
పాతాళంలో బోధ అక్కర్లేదు, మంటలే బోధ చేస్తాయి. నమ్ముకోవడానికి అవకాశం ఇస్తే అందరూ నమ్ముకుంటారు. ఒక ఆయన అన్నాడు, పాతాళంలో అందరూ విశ్వాసులేనట. అంటే అర్థం, పాతాళంలో పడ్డప్పటి నుండి అందరూ విశ్వాసులే. అవకాశం ఇస్తే అందరూ నమ్మేసుకుంటారు ప్రభుని అక్కడ. దెర్ ఈస్ నో ప్రీచింగ్ ఇన్ హెల్, దెర్ ఈస్ నో సెకండ్ ఛాన్స్. రెండవ అవకాశం లేదు ఇక నరకంలో పడిన తర్వాత. అక్కడ బోధలుండు, బోధ అక్కర్లేదు కూడాను, మంటలే బోధ చేస్తాయి అన్న ప్రభు అన్నాడు కదా ఉపమానంలో. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళడానికి లేదని. దెర్ ఈస్ ఓన్లీ వన్ లైఫ్ టు లివ్, దెర్ ఈస్ ఓన్లీ వన్ ఛాన్స్, దెర్ ఈస్ నో సెకండ్ ఛాన్స్. నరకానికి వెళ్ళిన తర్వాత నమ్మే అవకాశాలు లేవు. ఇది మనం అంగీకరించాలి. ఇది ప్రభు తానే తన నోటి ద్వారా పలికిన అద్భుతమైన సత్యం. There is no transfer from hell to heaven. There is no preaching in hell. నరకంలో నమ్మిన వేడుకున్న ప్రయోజనం లేదు. మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏంటంటే, ధనవంతుడు లాజరు ఇద్దరూ చనిపోయారు. Death doesn't spare anybody. Death doesn't have any favoritism. డాక్టర్ అని చూడదు మరణం, పేషెంట్ అని చూడదు. ఐశ్వర్యవంతుడని చూడదు మరణం, పేదవాడని చూడదు. The one main thing that makes everybody equal is death. అందరినీ సమానం చేసేది మరణం. అందుకనే ఐరానికల్గా చెప్పబడింది అన్నాను కదా, ధనవంతుడు కూడా చనిపోయాడు అన్నాడు. అంటే అర్థం, తనకు ఆస్తి ఉన్నా అది అతని మరణం నుంచి తప్పించలేదు అన్నట్టుగా ఉంది. అవును, అందరం చనిపోతాం. మానవ జీవితం అశాశ్వతం. మానవ జీవితాన్ని గురించి బైబిల్లో ఒక 2-3 పోలికలు చూద్దాం. మానవుని జీవితాన్ని గురించి అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది అని బైబిల్ వివరిస్తూ ఉంది. పొయ్యి మీద గిన్నె పెట్టాం, దాంట్లో ఉండే పాలు పొంగుతున్నాయి, ఆవిరి వస్తుంది, కొద్ది ఎత్తు కనబడుతుంది, అంతే ఆవిరి అంతర్ధానం అయిపోయింది. మానవ జీవితం అంతే, అడవి పువ్వు లాంటిది, చక్కగా పోస్తుంది, ఎండ వేడిమికి వాలిపోయి రాలిపోతుంది, మరి తిరిగి తన స్థానానికి అది రాదు. మానవ జీవితం అంత అల్పమైంది. గడ్డి పువ్వు లాంటిది, అడవి పువ్వు లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. మానవ జీవితానికి మరణం తప్పదు. ఎప్పుడో ఒకప్పుడు మనమందరం ముందు వెనకాలో ఏదో ఒక రీతిలో వెళ్ళిపోతాం. ఇది మనకు తెలుసు. మన పూర్వీకులు లేరు, మనం ఉండం. ఇది అద్భుతమైన, మనం మర్చిపోయినా ఆగనటువంటి సత్యం. You may close your eyes to this fact, but this fact will not close its eyes. It will run its course. మరణం దేవుడు ఏర్పాటు చేసిన సమయంలో మనం ఎదుర్కోవాల్సిందే. ఇది సత్యం, మనకు తెలిసిందే. దీన్ని మనం రిమైండ్ చేసుకుంటున్నాం. అయితే ఒక విషయం, డెత్ ఈజ్ నాట్ ది ఎండ్. మరణం అనేది అంతం కాదు, సమాధి అంతం కాదు. ధనవంతుడు లాజరు చనిపోయినప్పటికీ కథ ముగియలేదు. అసలు మరణం అనేది సమాప్తం కాదు. It is the beginning of eternity. Death is the beginning of eternity. మరణం అనేది నాన్ స్టాటిక్ లైఫ్లెస్ థింగ్ కాదు. It is continuation of life on to eternity.
నిత్యత్వంలోనికి మనం అడుగు పెట్టడం మరణం అంటే. కానీ ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు శరీరం కాల్చేస్తే బూడిదైపోతుంది, మట్టిలో పెడితే మట్టి అయిపోతుంది. కానీ అంతరంగంలో దేవుడు పెట్టినటువంటి జీవాత్మ అయితే పరలోకం, లేకపోతే పాతాళం. ఈ బాడీ అనేది కుళ్ళిపోతుంది, ఈ బాడీ అనేది ఒకరోజు విడిచిపెడతాం. విలువైంది, అమర్త్యమైంది జీవాత్మ. అదేంటి అంటే, ఒక చాలా ఐశ్వర్యవంతుడు బొంబాయి వెళ్ళాడు. వస్తా ఒక వజ్రాన్ని, 1,00,000 రూపాయలు ఖరీదు చేసే వజ్రాన్ని తన భార్య పుట్టినరోజు సందర్భంగా బహుమతిగా కొనుక్కుని తీసుకొచ్చాడు. సాధారణంగా రింగు కానీ వాచ్ కానీ మనం కొంటే దాని లోపల వెల్వెట్ క్లాత్ అది ఉంటుంది, బాక్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. 1,00,000 రూపాయల ఈ వజ్రాన్ని కొంటే ఇంకా బాక్స్ ఇంకెంత బాగుంటుందో ఒకసారి ఊహించండి. తీసుకొచ్చాడు, భార్య చేతిలో పెట్టాడు. ఈయన బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వస్తూ అడిగాడు, ఏది నేను తెచ్చిన వజ్రం ఏది, ఇలా పట్రా అన్నాడు. ఈ లోపల ఆమె ఏం చేసిందంటే పెట్టి ఇప్పింది. పెట్టి బయట లోపల చాలా బాగుంది, ఎర్రగా ఉంది, లోపల ఇలా నొక్కితే స్మూత్గా ఉంది, వెల్వెట్ క్లాత్. చాలా ఆనందపడిపోయింది. ఏదో చిన్నగా మెరుస్తుంది, ఇది ఏంటో అనుకుంది, పక్కన పెట్టింది. అబ్బా అంత బాగుంది, ఎంత బాగుంది అనుకుని అటు చూస్తుంది ఇటు చూస్తుంది. ఆగరు కదా, పిండి గారు అనుకుంటే పక్కింటికి వెళ్ళింది. మా ఆయన గారు బొంబాయి నుంచి తీసుకొచ్చారు, బాగుందా, చాలా బాగుంది. వదిన గారు అనుకుంటూ ఇంకొక ఆమె ఇంటికి వెళ్ళింది. ఈ లోపల ఆమె వచ్చింది, భర్త గారు వచ్చి ఏది ఇలా తీసుకురా అన్నాడు. ఏంటండి అని అడుగుతుంది. ఇదిగోండి అని పెట్టి చూపిస్తుంది. అది కాదే, దీంట్లో ఏది అని అడుగుతున్నాడు ఆయన. ఏదండి అదేదో మెరుస్తుంది, అదేనండి అని అడిగింది. అరే పిచ్చిదా, అదే అసలైంది, విలువైంది అని అడిగితే ఆ టేబుల్ మీద వెతకడానికి వెళ్ళింది. ఈ లోపల కాకి చూసింది, అదేదో మెరుస్తుంది అనుకుని నోట కరుచుని తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఏడుస్తుంది, అయ్యో అదే అండి విలువైంది, దాన్ని నేను గుర్తించలేదే, పెట్టి బాగుంది కదా, ఇది నాకు తెచ్చారేమో అనుకున్నాను అంటుంది. ఆమెకి మాత్రం జ్ఞానం ఉందా? ఆమెనేమంటాం? అవివేకి అంటాం, పిచ్చది అంటాం, అంత ఫులిష్గా పనిచేసింది ఏంటి అంటాం. ఆమె ఒకవేళ పిచ్చిగా ప్రవర్తించిందని మనం అంటే, ఆమె పోగొట్టుకున్నదల్లా ఏదో ఒక వజ్రం. కానీ ఇది పెట్టి, ప్రభు పెట్టిన పెట్టి. ఒక పెట్టి పొట్టిగా ఉంటుంది, ఒక పెట్టి పొడుగ్గా ఉంటుంది, ఒక పెట్టి సన్నగా ఉంటుంది, ఒక పెట్టి లావుగా ఉంటుంది, ఒక పెట్టి తెల్లగా ఉంటుంది, ఒక పెట్టి నల్లగా ఉంటుంది. ఇది పెట్టిది. జీవుడు ఈ లోకంలో ఉండడానికి దేవుడు పెట్టిన బాక్స్ ఇది. ఒకరోజు విడిచిపెడతాం, కుళ్ళిపోతుంది ఈ శరీరం. సొంత వాళ్ళే కొద్ది గంటల్లోనే తీసుకెళ్ళిపోవాలి. అలాంటిది శరీరం. ఏది ప్రాముఖ్యం చెప్పండి? శరీరమా? శరీరానికి విలువ ఇచ్చే, శరీరంలో ఉండే దేవుడు పెట్టిన మరణం లేని జీవాత్మ. ధనవంతుడు శరీరం కోసం ప్రాధాన్యత ఇచ్చాడు, ఆత్మను నిర్లక్ష్య పెట్టాడు, నరకంలో పడ్డాడు. మనం గుర్తించాలి, శరీరం అశాశ్వతమని, జీవాత్మ మరణం లేనిదని, విలువైందని మనం గుర్తించాలి. అయితే పరలోకం లేకపోతే నరకం వెళుతుందని గుర్తించాలి. మనం గ్రహించవలసిన మరొక పాఠం ఏంటంటే, ఈ భాగానికి కట్టుబడి ఉండి పాతాళం ఎలా ఉంటుందో చూడండి త్వరగా. 23వ వచనం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. కనుక పాతాళంలో ఏముంది? 24వ వచనం. తండ్రి అబ్రహాము నాయందు కనికరపడి తన వ్రేలు కొను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. నరకంలో ఏముంటుంది? అగ్ని జ్వాలలు ఉంటాయి. ఇంకేముంటుంది? యాతన ఉంటుంది. ఇంకా చూడండి 25వ వచనంలో కూడా ఆఖరిలో అదే అంటున్నాడు,
ఇంక 24 వచనంలో ఆఖరిలో చూస్తే యాతన పడుతున్నానని కేకలు వేస్తున్నాడు. అనగా నరకంలో ఏముంటాయి? కేకలు ఉంటాయి. ఇంకా చూడండి 27 వచనం, 28 వచనం, వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా, నరకాన్ని గురించి ఈ భాగానికి కట్టుబడి ఉండి మనం గ్రహించే విషయాలు ఏంటంటే, నరకం ఎటువంటిది? ఎటువంటి స్థలం? కమాన్, ఎటువంటి స్థలం? వేదనకరమైన స్థలం. నరకంలో బాధ ఉన్నట్టు చూస్తున్నాం, నరకంలో అగ్ని జ్వాలలు ఉన్నట్టు చూస్తున్నాం, నరకంలో యాతన ఉన్నట్టు చూస్తున్నాం, నరకంలో కేకలు ఉన్నట్టు చూస్తున్నాం, నరకంలో వేదన ఉన్నదన్నట్టు చూస్తున్నాం. ఎవరుంటారు పరలోకంలో? దేవదూతలు ఉంటారు. 22 వచనం. ఇంకా ఎవరుంటారు? అబ్రహాము వంటి పరిశుద్ధులు, భక్తులు, నీతిమంతులు, దేవుని నమ్మినటువంటి వారు ఉంటారు. ఇంకా ఏముంటుంది పరలోకంలో? 25 వచనం, అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించింది, అలాగే నేను లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకుని ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. చూడండి పరలోకంలో ఎంత నెమ్మది ఉందో. లాజరు భూమి మీద ఉన్నప్పుడు అనారోగ్యాలతో ఉండేవాడు, ఇప్పుడు పరలోకంలో ఆరోగ్యంగా ఉన్నాడు. పరలోకంలో అనారోగ్యాలు ఉండవు. లాజరు ఈ లోకంలో ఉన్నప్పుడు తనకు ఎవరు సహాయపడేవాళ్ళు లేరు. ఆ డస్ట్బిన్లోంచి పడేది తినేవాడు అంతే. కుక్కలు వచ్చి అతను కురుపులు లాగుతున్న అతను తరుముకోవడం, అతని నుంచి అంటే విడుదల పొందడానికి కానీ ఎవరు సహాయం చేసి ఉండరు. చనిపోయినప్పుడు అతన్ని అసలు మున్సిపాలిటీ వాళ్ళు డిస్పోజ్ చేసేసి ఉంటారు బాడీని. ఎవరు సహాయకులు లేరు, ఎవరు సహవాసం లేరు. పరలోకంలో అబ్రహాము భుజం మీద దర్జాగా ఆనుకుంటా ఉన్నాడు. వాట్ ఎ ఫెలోషిప్, వాట్ ఎ కంఫర్ట్ దర్ ఈజ్ ఇన్ హెవెన్. పరలోకంలో ఎంత నెమ్మది పొందుతున్నాడో చూడండి. ఈ లోకంలో ఉండే బాధలు పరలోకంలో ఉండవు. ఈ లోకంలో ఉండే కష్టాలు పరలోకంలో ఉండవు. ఈ లోకంలో ఉండేటువంటి శత్రువులు పరలోకంలో ఉండరు. ఈ లోకంలో ఉన్నటువంటి దొంగలు పరలోకంలో ఉండరు. పరలోకం నెమ్మది ఉండేటువంటి స్థలం, పరిశుద్ధులు, దేవదూతలు, దేవుడు ఉండే స్థలం. ఎంత శ్రేష్టమైంది. ఆ చిన్న బిడ్డకు కళ్ళు వచ్చిన తర్వాత తల్లిని అడుగుతుంది, ఏంటమ్మా నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు సృష్టి ఎంత అద్భుతమైంది అని. మనం కూడా పరలోకం వెళ్ళాక అడుగుతాం, ఏంటి పరలోకం ఎంత అద్భుతమైందా, మీరు ఎందుకు రాయలేదు బైబిల్ ఎలాగని అడిగితే భక్తులు అంటారు, మానవ భాష చాలలేదు పరలోకాన్ని వివరించడానికి. పరలోకపు వీధులు బంగారపు వీధులను వ్రాయబడి సువర్ణమయమట ఆ వీధులు. అంటే నిజంగా అక్కడ బంగారం ఉంటుందని కాదు, మన భాష అర్థం కాదు కాబట్టి దాన్ని మ్యాక్సిమం యూజ్ చేసి బంగారపు వీధులు అంటున్నాడు. అక్కడ వెలుగు అక్కర్లేదు, ఎందుకంటే దేవుడే దీపంగా ఉంటాడు. అక్కడ ఏడ్పు కానీ, దుఃఖం కానీ, మరణం కానీ ఉండవు. ఇక ఎల్లప్పుడు దేవునిని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ఆ కోట్లాది దేవదూతలతో భక్త కోటితో కోట్లాది సంవత్సరాలు ఆనందంతో జీవిస్తాం. క్షణంలా గెలిచిపోతూ ఉంటాయి. నరకం పాతాళం ఎంత భయంకరమైందో, పరలోకం అంత శ్రేష్టమైంది. అయితే ఇప్పుడు ప్రశ్న, ధనవంతుడు పాతాళం ఎందుకు వెళ్ళాడు? లాజరు పరలోకం ఎందుకు వెళ్ళాడు? అది కూడా ఈ భాగానికి కట్టుబడి ఉందాం. ఎందుకు వెళ్ళాడు పాతాళానికి? నార్మన్స్ పొందినందువల్ల. ఇంకా అబ్రహాం అన్న మాటలను బట్టి చెప్పండి. సుఖం అనుభవిస్తే పాతాళానికి వెళ్తామా? అబ్రహాం అంటున్నాడు 25 వచనంలో, కుమారుడా నీవు జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు. అంటే అర్థం ఏంటంటే తన ఇష్టానుసారంగా బ్రతికాడు, తనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు, తనకి ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించాడు. దేవుని నియమానికి, దేవుని ప్రమాణాలకి కట్టుబడి ఉండలేదు. He did not live under the authority of God. He did not conform to the standards of God. He did not yield to the yoke of God. He lived as he wished. He lived as he wanted. తను కోరినట్టు బ్రతికాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు. అందుకే పాతాళానికి వెళ్ళాడు. స్వేచ్ఛ జీవితం ఎక్కడికి తీసుకెళ్తుంది?
తప్పిపోయిన కుమారుడు స్వేచ్ఛను కోరుకున్నాడు, తండ్రికి దూరం అయ్యాడు. ఏంటి సంపాదించింది? ఏంటి అతను సాధించింది? మరణాన్ని, కరువును, అవమానాన్ని, సమస్తాన్ని కోల్పోయిన దుస్థితినే తను పోగు చేసుకున్నాడు. స్వేచ్ఛ జీవితం, దేవునికి దూరంగా ఇష్టానుసారంగా మనం కోరిన పాపభోగాల్లో జీవించేటువంటి జీవితం మనల్ని నరకానికి గురి చేస్తుంది. కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. పాస్ అవ్వాలంటే రూల్స్ ఉన్నాయా? లేదా ఫెయిల్ అవ్వాలంటే రూల్స్ ఉన్నాయా? ఫెయిల్ అవ్వడానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? ఎలా చేసినా ఫెయిల్ అయిపోతాం. పాస్ అవ్వాలంటేనే స్కూల్కి రావాలి, కష్టపడి చదవాలి, పరీక్ష సమయానికి పరీక్ష హాల్కి వెళ్ళాలి, ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో అదే వ్రాయాలి, కట్టుబడి ఉండాలి రూల్కు, అప్పుడే పాస్ అవుతాడు. రోడ్ ఎక్కిన తర్వాత ఇంటికి రావాలంటేనే రూల్స్. ఇంటికి రావక్కర్లేదంటే నో రూల్స్. నువ్వు ఎలాగెళ్ళినా ఇంటికి రాకుండా ఉండొచ్చు. నేను చెప్పేది ఏంటి అంటే, పాతాళానికి రూల్స్ లేవు. నువ్వు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, పాతాళానికి వెళ్తావు. పరలోకం కావాలా? పరలోకం కావాలా? నీ ఇష్టానుసరమైన బ్రతుకు కుదరదు. అందుకే అన్నాడు ప్రభు, ఇరుకు మార్గం, విశాల మార్గం. విశాల మార్గం అంటే ఇష్టానుసారమైన మార్గం. నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు. విశాలంగా ఉంది మార్గం. తాగేసినోడు సైకిల్ మీద ఎలాగెలా వెళ్ళినా సరే కుదురుతుంది. ఎందుకు? విశాలంగా ఉంది కాబట్టి. అది ఇరుకు మార్గంలో ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి కుదురుతుందా? అది ఇరుకు, సంకుచితం. దేవుని స్టాండర్డ్స్కి, దేవుని నియమాలకు నువ్వు కట్టుబడి దేవునికి అనుకూలంగా బ్రతికితే నా దారిలో వెళ్ళగలవు. కనుక పాతాళానికి ఒక వ్యక్తిని గురి చేసేది ఏంటి అంటే స్వేచ్ఛ జీవితం, ఇష్టానుసారమైన జీవితం. దేవుని స్టాండర్డ్స్కి, దేవుని నియమాలకు, దేవుని ఆజ్ఞలకు కట్టుబడి ఉండకుండా తండ్రికి దూరంగా తప్పిపోయిన కుమారుడు ఉన్నట్టు దేవునికి దూరంగా ఉండే జీవితం నరకానికి గురి చేస్తుంది. మానవ జీవితానికి దేవుడు అవసరం. మానవ జీవితానికి దేవుడు అవసరం. We cannot live without God. We cannot live without God. ఒకసారి ఊహించండి, కాపరి ఉండే గొర్రెలను. అదే సమయంలో కాపరి లేని గొర్రెలను ఊహించండి. కాపరి లేని గొర్రెకు మంద ఉండదు. ఎందుకో తెలుసా? ఏ క్రూర జంతువు వచ్చినా సరే, ఏ గొర్రె ఆ గొర్రె తోచిన దిక్కుకు పారిపోతుంది. మందగా ఉండలేదు. కాపరి లేని గొర్రెకు దిక్కు తెలీదు, ఇల్లు తెలీదు, ఎటు వెళుతుందో ఎటు వెళ్ళాలో దిక్కుతోచని స్థితి కాపరి లేని గొర్రెది. గురి లేని జీవితం కాపరి లేనిది. ఎందుకు బ్రతుకుతుందో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళుతుందో తెలియనటువంటి స్థితి కాపరి లేని గొర్రెది. అపాయాలు వచ్చినప్పుడు భద్రత లేనిది కాపరి లేని గొర్రె స్థితి. దేవుడు లేని మానవ జీవితం కూడా ఇంతే. స్వేచ్ఛ జీవితం, వ్యసనాలు పాలైన జీవితం, చీకటి జీవితమే దేవుడు లేకపోతే. నీ జీవితానికి దేవుడు లేకపోతే నీ గురి లేదు. నువ్వెందుకు బ్రతుకుతున్నావు? ఏంటి నీ జీవిత ధ్యేయం అంటే ఏమో. Apart from God, away from God, you don't have a goal. You don't have a purpose in your life. What are you living for? అని అడిగితే దేవుడు లేని వ్యక్తిని I don't know అంటాడు. మానవ జీవితానికి దేవుడు కావాలి. నా ఇష్టం అండి, నాకు ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతానంటావా? ఓకే, ఇట్స్ అప్ టు యూ. But bear in mind, licentious life, devoid of all divine control, leads straight to hell. నీకు ఇష్టానుసారమైన స్వేచ్ఛ జీవితం నరకానికి గురి చేస్తుంది. ఓకే, పాతాళం స్వేచ్ఛ జీవితం వల్ల చేరతామని చెప్పుకున్నాం. ఇంకా అంతమంది చెప్పుకున్నట్టు మారు మనసు పొందకపోయినందువల్ల పాతాళం చేరతామని చెప్పుకున్నాం. అయితే పరలోకం వెళ్ళాలంటే ఏంటి? పాతాళం అంత భయంకరమైంది అయితే, పరలోకం అంత శ్రేష్టమైంది అయితే, నేను పరలోకం చేరాలి అనుకునే వారికి వినాలి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. మనం ఫస్ట్ వినాలి వాక్యాన్ని. రెండవది, విన్న మనం 31వ వచనాన్ని బట్టి చూస్తే,
అందుకు అతడు మోషే ప్రవక్తను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులను ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. ఇక్కడ నమ్మిక గురించి మాట్లాడుతున్నాడు. విన్న మాటలు ఏం చేయాలంటున్నాడు? నమ్మాలి. ఒకసారి రోడ్డు మీద కరెంటు తెగిపోయి పడిపోయి ఉంది రోడ్డు మీద. అటుపక్క జనం అలాగ ఆగిపోయారు, ఇటుపక్క జనం ఇటుపక్క ఆగిపోయారు. ఆ కుర్రవాడు పరుగు పెట్టుకుంటూ వచ్చాడు. అందరూ అన్నారు, ఆగు ఆగు, ఏంటి అని అడిగాడు. లైవ్ వైర్ అంటారు, అంటే కరెంటు ప్రవహిస్తున్నటువంటి ఈ తీగ రోడ్డు మీద అడ్డంగా పడి ఉంది, వెళ్ళొద్దు అన్నారు. ఎవడు చూసి వచ్చాడు అన్నాడు. వెళ్ళాడు, అక్కడే బిగుసుకుపోయాడు. అలాగా సాక్ష్యాన్ని, చెప్పబడినటువంటి దైవ వాక్యాన్ని మనం నమ్మాలి. పాతాళంలో నమ్ముతున్నాడు ధనవంతుడు. ఇన్ వెయిన్, నో గుడ్. పాతాళంలో నమ్మిన ప్రయోజనం లేదు. ఇక్కడే నమ్మాలి. నమ్మి ఏం చేయాలి? ధనవంతుని మాటల ద్వారా ఏం చేయాలి? మారు మనసు పొందాలి, మారాలి. అది అర్థం. మన మనస్సు మార్చుకోవాలి. విగ్రహాల నుండి క్రీస్తు ప్రభు వైపు మనసు మారాలి. పాపాన్ని నుండి దేవుని వైపు, దేవుని నీతి వైపు మనం మారాలి. ఇష్టానుసారమైన స్వేచ్ఛ జీవితం నుండి దేవుని కాడి క్రింద ఆయన అధికారంలో జీవించేటువంటి ఆ జీవితంలోనికి మారాలి. గొంగళి పురుగు సీతాకొక చిలుకలాగా మారాలి. మారు మనసు పొందిన వారికే పరలోకం. నేను మిమ్మల్ని బ్రతిమాలేది ఏంటి అంటే, మనం ప్రభుని అంగీకరించాలి అని. పరలోకం ఉంది, పాతాళం ఉంది. నీ ఇష్టానుసారంగా దేవుడు నాకు అక్కర్లేదని అంటావా? నీ ఇష్టం. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. అదే సమయంలో ఆయన ప్రేమస్వరూపి అని అంటున్నాడు. నీ ఎదుటి జీవాన్ని మరణాన్ని పెట్టాను, నీ ఎదుటి మేలును శాపాన్ని పెట్టాను. నీకు ఏది కావాలో అది కోరుకున్నాడు. నీకు పరలోకం కావాలా? దేవుడు నీకు ఇస్తాడు. నీకు నరకం కావాలా? అది కూడా సిద్ధంగానే ఉంది. ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్. విల్ యూ డూ గుడ్ టు యువర్ సెల్ఫ్? నీకు నువ్వు మేలు చేసుకోవా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది నా హృదయాన్ని కదిలించేసింది. ఈ ఉదాహరణ విన్నప్పటి నుండి నా సువార్థీకరణలోనే మార్పు వచ్చింది. ఏంటి అంటే, ఇంగ్లాండ్ దేశంలో జైల్లో ఉండేటువంటి వారికి ఒక జైల్లోనే చాపల్ అంటారు, ఒక మందిరం ఉంటుంది. దాంట్లో చాప్లిన్ ఉంటాడు, పాస్టర్ గారు ఉంటారు. దాంట్లో ఆ జైల్లో ఉండే ప్రజలకు వాక్యం చెబుతాడు. ఎవరికైనా మరణశిక్ష విధింపబడితే వారు కొద్ది నిమిషాల్లో చనిపోతారు అనుకున్నప్పుడు వారిని అంటే ఉరిశిక్ష స్థలానికి తీసుకెళ్ళేటప్పుడు వారు నడుస్తుండగా ఈ చాప్లిన్ పుస్తకం తీసుకుని, ఆ లిటర్జీ అంటారే, మత గ్రంథాన్ని తీసుకుని, అంటే ఈ వాక్యాలను వ్రాయబడినటువంటి గ్రంథం తీసుకుని కొద్దిసేపట్లో మరణించబోయే వ్యక్తికి సువార్త చెప్పాలి. అది అతని బాధ్యత. అతను నడుస్తున్నాడు, వెనకాల ఈ చాప్లిన్ నడుస్తున్నాడు. పరలోకమున్నది అంత శ్రేష్టమైంది, పాతాళమున్నది అంత భయంకరమైంది. అయితే పాతాళం తప్పించుకుని పరలోకం చేరాలి అంటే ప్రభుని నమ్మాలి, మారు మనసు పొందాలి, జీవితాన్ని మార్చుకోవాలి అని చెప్తున్నాడట. మరణ సమయంలో ఉన్నాడేమో, కొద్ది నిమిషాల్లో చచ్చిపోతాడు అతనిక. అలాంటి సమయంలో అతను ఉన్నాడేమో, చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడు. ఇతను చెప్పేదాని అంతటినీ విని ఆ నరహంతకుడు, ఆ క్రిమినల్ ఫెలో అంటున్నాడు, చాప్లిన్ నువ్వు చెప్పేదంతా నిజమా అని అడిగాడు. అంటే పాతాళం ఉందా, పరలోకం ఉందా, నిజమా, ఇది మరణం అంతం కాదా, నిజమా అని అడిగాడు. ఆ చాప్లిన్ అన్నాడట, అవును అన్నాడట. రెండో ప్రశ్న వేశాడు. కొద్దిసేపట్లో చనిపోయే వ్యక్తి, నిజము
అని నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. అవును అవును అన్నాడు. లేదు నువ్వు నమ్మట్లేదు అన్నాడు. మరి తిరిగి అన్నాడు, నీ స్థానంలో కానీ నేను ఉంటే నిజంగా పరలోకం నరకం ఉన్నాయైతే నేను ఎలా చెప్తానో తెలుసా? మరణించబోయే వ్యక్తికి నేను సువార్త ఎలా చెబుతానో తెలుసా? మోకాళ్ళ మీద చెబుతాను, ప్రజలను బ్రతిమాలుతాను. అయ్యా అమ్మా ప్రభు నమ్మండి, పాతాళం అంతా భయంకరమైంది, ఎందుకు తెలిసిండి దాంట్లో పడతారు, ప్రభు నమ్మండి, అయ్యా అమ్మా పరలోకం చేరండి, ఎందుకు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు, ఎందుకు మీ జీవితాన్ని పాతాళం పాలు చేసుకుంటారు, ప్రభు ఉచితంగా క్షమిస్తానని రక్షిస్తానని అంగీకరిస్తానని ఆహ్వానిస్తుంటే ఎందుకు ఆయన ప్రేమను తృణీకరిస్తారు? మోకాళ్ళ మీద లండన్ పట్టణం ఆ మూల నుంచి ఈ మూల వరకు మోకాళ్ళ మీద తిరుగుతూ ప్రజల్ని బ్రతిమాలుతాను, కంట తడి పెట్టుకుని అడుగుతాను. అంతేకాదు సీసా పెంకులు పరిచి ఉంటే వాటి మీద సైతం మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి ప్రజలను త్వరితగతంగా బ్రతిమాలుతూ ఏడుస్తూ మరి కాళ్ళు పట్టుకుని, మా అయ్యా ప్రభుని నమ్మండి, ప్రభుని నమ్మండి, ఎందుకు పాతాళంలో పడతారని నేను బ్రతిమాలి ఉందినయ్యా, నువ్వు నమ్మలేదు అందుకే నువ్వు ఇలా చెప్పట్లేదు అన్నాడట. ఈ విషయం విన్నప్పటి నుంచి నా పరిచర్య విధానమే మారింది. అవును, మనం నిజంగా నమ్మితే పాతాళం ఉందని, మనం నిజంగా నమ్మితే పరలోకం ఉంది అని మన సేవా విధానం ఇలా ఉండదు. ఏదో నమ్ముకుంటే నమ్ముకున్నాడు లేకపోతే లేదన్నట్టుగా ఉండదు. మోకాళ్ళ మీద ప్రార్థిస్తాం, రోధిస్తాం నశించిపోయే ఆత్మల కోసం. పౌలు భక్తుడు ఏథెన్స్ పట్టణం అంతా విగ్రహాలతో నింపబడి ఉండడం చూసి తన ఆత్మ పరితాపం పట్టలేకపోయిందట. అటువంటి పరితాపం కలుగుతుంది. నిజంగా నమ్ముతున్నావా పరలోకం ఉన్నదని? నిజంగా నమ్ముతున్నావా పాతాళం ఉన్నదని? అలాగైతే నువ్వు ఇతరులకు ఎలా చెబుతున్నావు? నువ్వు నమ్ముతున్నావు అనే విషయం ప్రజలకు అర్థమవుతుందా? విశ్వాసులమని మనం సువార్తీకరణ ఎలా చేయాలో దీంట్లో తెలుసుకుంటున్నాం. నాకు అప్పటి నుంచి అనిపిస్తుంది, అవసరమైతే ప్రజలను కాళ్ళు పట్టుకుని అడగాలి అని. నా కోసం కాదు మీకోసం. నేను చాలా హృదయపూర్వకంగా చెబుతున్నాను, నా హృదయం ఎంతో భారం ఉంది. ఎవరో అన్యులు కాదు నరకానికి వెళ్ళేది, క్రైస్తవులుగా పిలువబడుతూ దేవుని గురించి తెలుసుకుని ఉండి కూడా మనం పరలోక రాజ్యానికి అర్హులం కాము అంటే ఇప్పటి వరకు ఏం చేయమంటారు చెప్పండి, చేస్తాను. ఇంకెప్పుడు నమ్ముకుంటారు చెప్పండి? మీకు మీరే ద్రోహం చేసుకుంటారా? మీకు మీరే అన్యాయం చేసుకుంటారా? ఇదేనా మీరు ఇంతకాలం జీవించి గ్రహించింది? ఇదేనా మీరు ఇప్పటి వరకు పోగు చేసుకున్నది, సాధించింది? ఈ రాత్రి ప్రభువుకు మన హృదయాన్ని అర్పిద్దాం. ప్రభు అన్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల వాడికి ఏంటి ప్రయోజనం? సంపాదించిన లోకమంతా వదిలేసి వచ్చాడు, పాతాళంలో ఉన్నాడు ధనవంతుడు. ఏంటి ఆ విడిచిపెట్టి వచ్చినటువంటి ఆస్తి వల్ల పాతాళం ఉండే అతనికి కలిగే మేలు? దాని ప్రక్కనే ఇంకొక అద్భుతమైన మాట వాడాడు. ఏంటి అంటే, ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అంటున్నాడు. వాట్ ఆన్ ఎర్త్ కెన్ యూ గివ్ యాజ్ ఎ సబ్స్టిట్యూట్ టు యువర్ లైఫ్? మన ప్రాణానికి ప్రతిగా మనం ఏమీ ఇవ్వలేము అంటే అర్థం, త్రాసులో ఒక పక్క ప్రాణాన్ని పెట్టి ఇంకొక పక్క లోకమంతటిని పెట్టినా మన ప్రాణంతో సమానం అవ్వదు. చచ్చిపోయే వ్యక్తికి లోకమంతా తీసుకొచ్చి అక్కడ పెట్టి బ్రతికించమని అడిగితే లోకమంతా కలిసినా బ్రతికించలేదు. దెర్ ఈస్ నథింగ్ దట్ కంపేర్స్ విత్ ద లైఫ్ దట్ గాడ్ హస్ గివెన్ us.
The life is incomparable. Such a great treasure God has placed in your hands, and it is your responsibility to seek the salvation for your soul. Won't you do good to yourself? ప్రభుని నమ్మేది ప్రభుని ఉద్ధరించడానికి కాదు. ప్రభు నమ్మేది చర్చిని ఉద్ధరించడానికి కాదు. ప్రభుకు హృదయం ఇవ్వడం అంటే మతంలో కలవడం కాదు. ప్రభుని నమ్మడం అంటే మన తండ్రి దగ్గరికి రావడం, మన ఇంటికి మనం తిరిగి రావడం. ప్రభుని నమ్మడం అంటే మన పాపాలకు క్షమాపణ పొంది ఆయన రాజ్యానికి అర్హులుగా చేయబడ్డాం. జీవితంలో సంపాదించాల్సింది ఒక్కటే, అదేంటి అంటే ఈ లోకం విడిచాక పరలోకం చేరతాను అనే నిశ్చయత. The assurance of salvation is the only single thing that is of utmost importance. Have you got it? ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, దయచేసి యథార్థంగా దీనికి జవాబు చెప్పండి. ఈ రాత్రి చనిపోతే ఎంతమంది పరలోకం నాది, దాచబడిన దానినిది నా పొలం, ఆ మూల్యమును ముత్యం లాంటి ప్రభువు నావాడు అని ఎంతమంది చెప్పగలరు? కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్? మీరు ఎంతమంది ఈ రాత్రి ప్రభు నన్ను పిలిస్తే నేను పరలోకంలో ఉంటానని నిశ్చిత కలిగినటువంటి వారు హృదయపూర్వకంగా యథార్థంగా చెప్పండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా. పరలోకం చేరతాను, పరలోకం నాది అని చెప్పగలిగిన వారు ఎంతమంది? దయచేసి మీకు ఇటువంటి నిశ్చయిత ఉంటే సిగ్గుపడదు, చెయ్యెత్తండి. పరలోకం నాది, ఇక్కడ చనిపోతే ఇప్పుడు చనిపోతే పరలోకం వెళతాను అనే నిశ్చయిత కలిగిన వారు ఎంతమంది? ఐఎమ్ టాకింగ్ టు బిలీవర్స్, ఐఎమ్ టాకింగ్ టు సో కాల్డ్ క్రిస్టియన్స్. గుండులు బాదుకుంటూ ఏడవాలి, ఏంటి ఇంత పిచ్చిగా బ్రతికానే అని, ఏంటి నా జీవితంలో నేను సాధించిందని ఏడవాలి, దొర్లి ఏడవాలి. దేని బట్టి నీ ధైర్యం? దేని బట్టి కొనసాగుతున్నావు? దేన్ని చూసుకుని రోజులు గడిచిపోతుంటే, పుట్టినరోజుల మీద పుట్టినరోజు చేసుకుంటూ రోజులు గడుస్తూ ఉంటే దేని వైపు నువ్వు జీవితాన్ని కొనసాగిస్తున్నావు? ఆలస్యమయ్యే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ మనంతానికి కాదా మనం చేరువయ్యేది? క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం కాలక్షేపం కాదు, క్రైస్తవ్యం వ్యాపారం కాదు, క్రైస్తవ్యం ఆచారం కాదు. ప్రభు మార్గం, క్రైస్తవ మార్గం పాతాళానికి, నరకానికి గురైనటువంటి పాపిని మార్చి పరలోక రాజ్యానికి చేర్చేటువంటి మార్గం ఇది. పరలోకం చేర్చకపోతే నీ భక్తి నిజమైన భక్తి కాదు. నువ్వు మోసం చేసింది ఇతరులను కాదు, నిన్ను నీవే. మనం పాతాళంలో ఉంటే దానికి ఎవరు బాధ్యులు? ఐఎమ్ ఆస్కింగ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్. In case you land up in hell, whom will you blame? Who is responsible for you to be in hell? Tell me. మనం నరకంలో పడితే దానికి బాధ్యులు ఎవరు ఇప్పుడు? ఎవరు బాధ్యులు? మనమే. ఒక చిన్న అబ్బాయి గుర్ర బండి ఎక్కాడు. ఆ గుర్రం ఈ కళ్ళం తెగిపోయి ఎర్రి గంతులేస్తూ ఆ బండి ఇలాగ అయిపోతుంది, పిల్లోడు ఇలాగ అయిపోతున్నాడు. ఆ గోతుల్లో చాలా పిచ్చిగా అది బండిని లాక్కెళ్ళిపోతుంది. దానికి అడ్డుపడి ఎవరు బిడ్డను రక్షించడానికి ధైర్యం తెచ్చుకోవట్లేదు. ఒక వ్యక్తి ధైర్యం తెచ్చుకుని వెళ్ళాడు, ఆ గుర్రానికి అడ్డుపడ్డాడు. పిల్లవాడిని ప్రమాదం నుంచి, మరణగండంలో నుంచి తప్పించాడు. ఎందుకంటే దాంట్లో ఎగిరి పడినప్పుడు బండి కింద పడితే, ఆ చక్రం కింద పడితే చచ్చిపోతాడు బిడ్డ. 4-5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బిడ్డ. ఆయన చూసి చాలా భయపడిపోయినటువంటి వ్యక్తి చూసి పట్టేసుకుని ధైర్యం తెచ్చుకున్నాడు.
పిల్లవాడు ఎదిగాడు, దుర్మార్గుడయ్యాడు, నరహంతకుడయ్యాడు. జైల్లో పెట్టే ముందు కోర్టులో నిలబెట్టారు. జడ్జి గారు తీర్పు తీరుస్తున్నాడు. తనకి మరణశిక్ష అని ఈ నరహంతకుడి తీర్పు తీరుస్తున్నాడు. ఈ నేరస్తుడు జడ్జి గారి వెంకాలాగా చూసేటాడికి అతనికి ఒక విషయం గుర్తొచ్చింది. చిన్నప్పుడు 5 సంవత్సరాల వయసులో ఆ గుర్రబండి మీద మరణపాయంలో ఉన్నప్పుడు రక్షించింది ఈయనే కదా అని గుర్తొచ్చింది. జడ్జి గారు, నేనెవరో గుర్తుపెట్టారా? ఎవరు బాబు? ఏంటి? నేను చిన్నప్పుడు మరణపాయంలో ఉన్నప్పుడు నాకు రక్షకుడు మీరే నన్ను గుర్తుపెట్టారా అంటే అప్పుడు రక్షకుడు కనుక ఇప్పుడు కూడా రక్షిస్తాడు అనుకుంటున్నాడు. అప్పుడు జడ్జి గారు అన్నారు, ఒకప్పుడు నీకు రక్షకుణ్ణి, ఇప్పుడైతే నీకు శిక్షకుణ్ణి అన్నాడట. ప్రభు ఇప్పుడు గొర్రె పిల్లవలే సాధువుగా మన కోసం వధింపబడి ప్రేమతో ఆయన చేతులు చాచి ఆహ్వానిస్తుంటే ఇప్పుడు నువ్వు ఆయన నిరాకరిస్తే రేపు ఇదే ప్రభును కొదమ సింహం వల్ల ఎదుర్కోవాలి. గొర్రె పిల్లగా ఉన్నాడు కదా, నీకు అనేకమైన అవకాశాలు ఇస్తున్నాడు కదా అని తృణీకరిస్తావా? ఓకే, బట్ ద సేమ్ జీసస్ విల్ కమ్ బ్యాక్ లైక్ ది రోరింగ్ లయన్ అండ్ యూ హ్యావ్ టు ఫేస్ హిమ్. గొర్రె పిల్లగా ఉన్నప్పుడు ప్రభును ఎదుర్కొంటావా? ఒకవేళ నిరాకరించి కొదమ సింహం వలె రాబోయేటువంటి ప్రభువును ఎదుర్కొని ఆయన శిక్షకు గురి అవుతావా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి కండ్లు మూసుకోండి. ఈ సమయం చాలా విలువైంది. నా హృదయంలో ఎంతో దుఃఖం, బాధ, భారం ఉన్నాయి. దైవజనులుగా మీకేం చేయాలో చెప్పండి, అది చేస్తాను. మోకాళ్ళ మీద అడగమంటారా? మిమ్మల్ని అడుగుతాను. గాజు పెంకుల మీద నడుచుకుంటూ వచ్చి అడగమంటారా? ప్రభువుని అంగీకరించు అని మిమ్మల్ని అడుగుతాను. మీ కాళ్ళు పట్టుకుని అడగమంటారా? చెప్పండి, నేను నిజమే పలుకుతున్నాను. I'll beg you. మీకు మీరే మేలు చేసుకోరా? ఇంకెంతకాలం కొనసాగుతారు ఈ పాపంలో? ఇంకెంతకాలం కొనసాగుతారు తండ్రికి దేవునికి దూరంగా? నరకంలో పడిన తర్వాత ఎవరిని నిందిస్తారు? నరకంలో పడిన తర్వాత ఎవరు దానికి బాధ్యులు? ఈనాడు నువ్వు ప్రభుని నిరాకరిస్తే ఇక నిన్ను రక్షించేది ఎవరు? నీ డబ్బు కానీ, నీ బంగళా కానీ, నీ పేరు ప్రఖ్యాతులు కానీ, నీ మతం కానీ, నీ మెంటల్ నాలెడ్జ్ కానీ, ప్రభు గురించి తెలుసుకున్నటువంటి ఈ విషయాలు కానీ, నువ్వు చనిపోయిన తర్వాత నీ కొరకు చేసే ప్రార్థనలు కానీ, కర్మకాండలు కానీ నేనేవి రక్షించలేవే? గొర్రె పిల్లగా నీ కొరకు వధింపబడి నీ కొరకు ఎంత విస్తారమైన ప్రేమను కనుపరిచి నిన్ను ఉచితంగా రక్షిస్తానని ప్రేమతో ఆహ్వానిస్తున్న ప్రభువును నువ్వు కాలదనితే అదే ప్రభువును కొదమ సింహం వల్ల ఎదుర్కోవాలి సుమా. ఈ సత్యం నువ్వు గ్రహించావు, గుర్తించావు. సహోదరా, సహోదరి, ఎంతో భారంతో అడుగుతున్నాను. పరలోకం ఎవరు వెళతారు, ఎవరికి ఇటువంటి నిశ్చయత ఉందని అడిగితే ఇందాక చెయ్యతలేకపోయావు. కనీసం ఇప్పుడైనా నువ్వు ప్రభుని అంగీకరించే మనసు ఉంటే, ఆ దాచబడిన ధననిధి నువ్వు సొంతం చేసుకోవాలని ఆశిస్తే ప్రభుని అంగీకరిస్తావా? తప్పిపోయిన కుమారుని వలె ఇంటికి తిరిగి వచ్చేస్తావా?